నెల్లూరులో జరగనున్న మహానాడు కార్యక్రమం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా 2 అంశాల చుట్టూ ఈ చర్చ తిరుగుతోంది. నిర్వహణ వ్యయం. వందల కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఆడంబరంగా నిర్వహిస్తారా? రాజకీయ వ్యూహం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వంతో ఉన్న ప్రస్తుత సత్సంబంధాల దృష్ట్యా పొదుపు మంత్రం పాటిస్తూ వేడుకను నిరాడంబరంగా ముగిస్తారా? నారా చంద్రబాబు నాయుడు గారు సాధారణంగా పార్టీ కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా, క్రమశిక్షణతో కూడిన భారీ ఈవెంట్లుగా నిర్వహించడంలో దిట్ట. అయితే ప్రస్తుత రాజకీయ సమీకరణాలు మరియు ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఏ నిర్ణయం తీసుకోబోతున్నారనేది కీలకం. ఒకవైపు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి భారీ ఏర్పాట్లు అవసరమని కొందరు భావిస్తుంటే, మరోవైపు బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా వనరుల దుర్వినియోగం కాకుండా చూడాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఆయన తన మార్కు విజన్తో పార్టీ క్యాడర్ను సంతృప్తిపరుస్తూనే జాతీయ రాజకీయాలకు అనుగుణంగా అడుగులు వేస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఈ కార్యక్రమ నిర్వహణ తీరు ఆయన భవిష్యత్తు రాజకీయ దిశానిర్దేశానికి ఒక సంకేతంగా నిలిచే అవకాశముంది. సుమారు 5 లక్షల మంది కార్యకర్తలు, నాయకులు హాజరయ్యే ఈ సభకు వివిధ రాష్ట్రాల నుండి వంటవారిని తీసుకొచ్చి 50 రకాల వంటలు వండిస్తారు అని అంచనా. ఈ భోజనాలకే 50 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది అనేది మరో అంచనా. మొత్తం సభకి 100 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఒక అంచనా అనధికారికంగా. అయితే కేవలం పార్టీని దిశానిర్దేశం చేయడానికి, లేక పార్టీలోని ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలు, తీరుచెన్నుల గురించి, రాబోయే కాలంలో పార్టీ కోసం చేసే భవిష్యత్తు కార్యక్రమాల గురించి చర్చించడానికి రాష్ట్ర నలుమూలల నుండి కార్యకర్తలను అక్కడికి రప్పించడం ఒకే అయితే, వచ్చిన కార్యకర్తలను 3 రోజులపాటు సత్కర్యాలు, సౌకర్యాలు కల్పించడం మరో ఎత్తు. ఎంత దుబారా ఖర్చు! మన విజనన్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.